నా అజేయ వరం ఒక బాలుడి చేతిలో అంతమైపోతుందా? ఇది నీ అంతం కాదు తారకాసురా, ఇది ధర్మ పునఃస్థాపన. నాన్న, మీ కిరీటం నేలపాలైంది. ఈ అవమానాన్ని నేను భరించలేను. ఏడవకు. మరణాన్ని జయించేది ఆయుధం కాదు, తపస్సే. అగ్ని దహించిన శరీరం సంకల్పాన్ని కాల్చలేడు. కాలం గడ్డకట్టినా తపస్సు మాత్రం ఆగలేదు. తారకాసుర కుమారులు, మీరు తపస్య నాకు ఇష్టం. ఏమి వరం? అమరత్వం. సృష్టకర్త. అసాధ్యం. దేవతలు కూడా మరిచినారు. మరోసారి అడుగు. 3 అజేయ కోటలు కావాలి. స్వర్గంలో బంగారు, ఆకాశంలో వెలుగు, ఆకాశంలో వెండి, భూమి మీద ఇనుము. త్రిపుర ఇచ్చాను. ఆయనంలోనే సహస్రాబ్దానికి ఒక్కసారి కలుస్తాయి. ఒక్క బాణం విశ్వాధిపతి వీరుని. మయాసుర, అజేయమైన 3 పురాలను వెంటనే నిర్మించు. నీ ఆజ్ఞ దేవదేవా. మాయా విజ్ఞానంతో, నా మాయాశక్తితో అజేయమైన స్వర్ణ నగరాన్ని సృష్టిస్తున్నాను. అద్భుతం. ఈ నగరం ముందు దేవలోకం తలవంచాల్సిందే. ఆకాశంలో వెండి నగరం. ప్రతిబింబమే ఆయుధం. మమ్మల్ని తాకే శక్తి లేదు. భూమి మీద ఇనుప నగరం. అగ్ని శ్వాస. బంధమే మా కవచం. చూడండి, ఆ 3 పురాలు ఒక్కటవుతున్నాయి. ఆ శక్తిని మనం ఆపలేంది. పువ్వుతోనే హెచ్చరిక, దేవుడికే సవాల్. మా ప్రాణనాథులు, మీరు కలకాలం వర్ధిల్లాలి. నీ భక్తి మాకు రక్షణ. మా త్రిపురాలు అజేయం. మనసు నిశ్శబ్దమై నమ్మకం మౌనంగా నిలుస్తుంది. ఆకాశమే కూలుతోంది. దేవతలారా, మమ్మల్ని కాపాడండి. మీ చావు మా విజయానికి పునాది. భూలోకం బూడిదవ్వాల్సిందే. శివా, పాపం పండింది. వారిని ఇప్పుడే దహించు. సమయం రాలేదు. విధిని నేను మార్చలేను. విష్ణుమూర్తి, నీ చక్రంతో ఈ ముక్కణాలను ఖండించు. లోకాలను రక్షించు. ఇది నా పరిధిలో లేదు బ్రహ్మ. లయకారుడైన ఆ శివుడు మాత్రమే దీనికి అధిపతి. మహారాజులారా, మీలాంటి వీరులకు కొంచెం జ్ఞానాన్ని పంచవచ్చా? ఈ ముసలివాడు ఎవరో వింతగా ఉన్నాడు. లోపలికి రానివ్వండి. శివుడిని వదలండి. నా మంత్రాన్ని జపించండి. మీరే దేవుళ్ళు. నిజమే, మా శక్తి మాదే. శివుడు మాకు అవసరం లేదు. ఈ మాయను ఆపలేను. నా స్వర్గం ముక్కలవుతోంది. తప్పుకోండి. నీ వెలుగు మా వెండి కోట ముందు చీకటే. స్వర్గం ఇప్పుడు మాది. ఇక ఈ పూజలు చాలు. మన శక్తి మనకు ఉంది. శివుడి సహాయం అవసరం లేదు. నేనే దేవుణ్ణి. మేమే సర్వాధికారులం. ఇనుప నగరం నరకంలోకి చొరబడింది. పారిపోండి. భక్తితో వచ్చేది ఏమీ లేదు. రక్త తర్పణం ఇవ్వండి. విశ్వాధిపత్యం మీదే. మేము రక్త తర్పణం ఇస్తున్నాం. మాకే ఈ సర్వాధిపత్యం కావాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఓం నమః శివాయ మహాదేవ. ఈ అర్ధరాత్రి వేళ ప్రసన్నం కావాలి. అయనం దగ్గర పడింది. త్రిపురాల విధిరాత నేడు ముగుస్తుంది. అయనం చేరువవుతోంది. భూమినే రథంగా మార్చండి. బంగారు నగరాన్నే ముందు కొట్టాలి. అప్పుడే అంతా నాశనం. శివా, ఈ పవిత్ర హవిస్సును స్వీకరించు. సంకల్పం సిద్ధించింది. రథం సిద్ధం చేయండి. మా పాలకులు అజేయులు. శివుడు కూడా మిమ్మల్ని తాకలేడు. త్రిపురాసుర విజయం శాశ్వతం. సేనాని సిద్ధం. మన లక్ష్యం ఆ 3 నగరాలే. ధర్మం గెలవాలి. ముందుకు సాగండి. ఈ రథం సృష్టికే అలంకారం. ధర్మం విజయం సాధిస్తుంది. విశ్వ చైతన్యం సిద్ధమైంది. అన్యాయం ఇక అంతమవుతుంది. గణపతి బప్ప,
నీ శక్తితో ఈ ధనుస్సును గజబలంతో నింపు. విఘ్నాలు తొలగిపోయాయి. ఇప్పుడు త్రిపురాల అంతం మొదలవుతుంది. మీరు నమ్మిన శక్తే మీకు శత్రువు కాబోతోంది. శివుడిని హేళన చేయండి, అదే మీ అంతం. శివా, త్రిపురాల అగ్నిజ్వాలలు ముంచుకొస్తున్నాయి. గురి చూడు. నిలకడగా ఉండు. ఆ 3 నగరాలు నా బాణానికి చిక్కాయి. ద్వారం బద్దలైంది. ధర్మసేన చొరబడిపోండి. విజయం మనదే. త్రిపురాసుర అంతం ఖాయం. అధర్మపు గోడలు కూలాల్సిందే. నా గండ్రగొడ్డలికి ఏదీ అడ్డురాదు. మహాగణపతికి జయం. ముందుకు పదండి. ఆకాశం మనదే. దేవతలను కిందకి పడేయండి. రక్తం చిందినా మన లక్ష్యం మారదు. ముందుకు సాగండి. ధర్మమే నా లక్ష్యం. విశ్వమే నా బలం. త్రిపుర సంహారం ముగింపు. హర హర మహాదేవ. ధర్మం స్థాపితమైంది. శివా, చివరకు నీలోనే లీనమవుతున్నాం. నీ శరమే మా మోక్షం. లయం పూర్తయింది. సృష్టి మళ్ళీ మొదలైంది. జై శివశంకర్. జై హర హర మహదేవ్. త్రిపుర సంహార. విశ్వరక్షక నీకు అభిషేకం. పరమాత్మలో ఐక్యమవుతున్న పుణ్యాత్ములు. ముక్తి, మోక్షం, పరమశాంతి. బుద్ధి భ్రమతోనే సగం యుద్ధం గెలవబడింది. అధర్మపు పునాదులను నా మాయే కూల్చింది. వరాలు అహంకారాన్ని పెంచవచ్చు. కాని ధర్మాన్ని దాటలేవు. విశ్వనియమమే పరమాత్మ. అదే అసలైన శక్తి. లోకాలన్నీ కోలుకున్నాయి. ఇది పునర్జన్మ. ధర్మానికి జయం. నేనే అంతం. నేనే ఆరంభం. శాశ్వతమైనది కేవలం ధర్మం మాత్రమే.